హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టేల్స్. ఈరోజు మనం గోరకుడి ఔదార్యం కథ చెప్పుకుందాం. త్రిపుర దేశపు యువరాణి చంద్రామతి అద్భుత సౌందర్యవతి. ఒకసారి ఆమె వింతలు విశేషాలు చూడటానికి పొరుగునే ఉన్న విరూప దేశానికి వెళ్ళింది. ఆ దేశపు యువరాజు వీరసేనుడు. ఆమెకు స్వయంగా సకల మర్యాదలు చేసి వెంట ఉండి వింతలు అద్భుతమనిపించే విశేషాలు ప్రదేశాలు అన్నీ చూపించాడు. ఆ సందర్భంలో వారిరువురికి మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏర్పడింది. చంద్రామతి త్రిపుర దేశానికి తిరిగి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఆమె తండ్రి నుంచి వీరసేనుడికి స్వయంవరానికి రావలసిందని ఆహ్వానం పంపించారు. వీరసేనుడు స్వయంవరం ఉత్సాహంతో ప్రయాణానికి కావలసిన సకల సన్నాహాలు చేసుకుంటూ ఉండగా ఒక ఘోరం జరిగింది. గోరకుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు, మంత్రవేత్త. వాడు కాలారణ్యంలో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాడు. ఆ అరణ్యంలో అడుగుపెట్టిన వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఆ రాక్షసుడు ఇప్పుడు చంద్రమతిని అపహరించి కాలారణ్యానికి తీసుకుని వెళ్ళాడు. త్రిపురరాజుకి కూతురుపై బెంగతోని మంచం పట్టాడు. మామూలుగా అయితే వీరసేనుడు గోరకుడి వంటి రాక్షసుడితో తలపడే సాహసం చెయ్యడు. కానీ ఇప్పుడు చంద్రమతిపై ప్రేమ కారణంగా ఆమె లేనిదే బతకటం వృధా అన్న ఆవేదన అతడికి కలిగింది. తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా వీరసేనుడు బయలుదేరి కాలారణ్యం చేరుకున్నాడు. ఆ అరణ్యం దగ్గర కొందరు అతనికి రాజకుమారులు కనిపించారు. ఆ రాజకుమారులు చంద్రామతిని రాక్షసుడి నుండి విడిపించాలని కాలారణ్యంలో అడుగుపెట్టిన వాళ్ళు. వాళ్ళని గోరకుడు అవలీలగా బంధించి బల్లులుగాను కప్పలుగాను కొంగలుగాను మార్చి వాళ్లతో మీరిక్కడి నుంచి వెంటనే బయలుదేరి అరణ్యం నుంచి బయటపడితే మీ యథారూపాలు తిరిగి వస్తాయి, లేదా మీ ఆయువు మీ రూపాలకు అనుగుణంగా తగ్గిపోతుంది. అనుక్షణం విపరీతమైన ప్రాణభయంతో కుమిలిపోతూ ఉంటారు అని అన్నాడు. వాళ్ళు వెంటనే అరణ్యం నుంచి బయలుదేరారు. కొందరు పాములకు ఆహారం అయ్యారు, కొందరు అరణ్య జంతువులకు కాళ్ళ కింద నలిగిపోయారు, మరికొందరు బోయవాళ్ల వలలో చిక్కుకున్నారు. మిగిలిన వాళ్ళు అరణ్యం దాటి యథారూపాలు పొందారు. వాళ్ళు ఆ అరణ్యం సమీపంలోనే ఒక ఏడాది పాటు ఉండి మరి ఏ రాజకుమారులు అరణ్యంలోనికి రాకుండా హెచ్చరించమని గోరకుడి ఆజ్ఞ. ఆ ప్రకారమే వాళ్ళు వీరసేనుడితో, గోరకుడిని ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు, బ్రతికుంటే బలిసాకు తినవచ్చు, చంద్రమతిని గురించి మరిచిపోవటం మంచిది అని ఏకకంఠంతో అందరూ కలిపి వీరసేనుడికి హెచ్చరించారు. దానికి వీరసేనుడు, మీకు నాకు ఒక ముఖ్యమైన తేడా ఉంది. బ్రతికుంటే బలుసాకు తినవచ్చని మీరు అనుకుంటున్నారు. చంద్రమతి లేనిదే బ్రతికే అక్కర్లేదు నాకు. కాబట్టి నేను గోరకుడి దగ్గరికి వెళ్తాను అంటూ ముందుకు వెళ్ళాడు. కాలారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యం ఆకాశానంటే మహావృక్షాలతో నిలువెత్తు ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది. అయితే వీరసేనుడు ఎంతో దూరం వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచి అతడి కళ్ళు మూసినట్టయింది. వీరసేనుడు గుంజుకున్నాడు. అతడి కళ్ళకున్న అడ్డం తొలగేంతలో ఎదురుగా ఒక మహాకాయుడు కనిపించాడు. వాటి కళ్ళు కణకణలాడే చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టు చిన్న ముళ్ళ పొదలా ఉంది. నా పేరు గోరకుడు. అరణ్యం బయట రాకుమారులు నిన్ను హెచ్చరించే ఉండాలి. అయినా లోపలికి వచ్చిన నీ సాహసాన్ని మెచ్చుకోక తప్పదు. నన్ను చంపగలననేనా నీ ధైర్యం అంటూ నవ్వాడు వాడు. అందుకు వీరసేనుడు నిబ్బరంగా, నేను నిన్ను చంపాలని రాలేదు, నేను ప్రేమించిన చంద్రమతిని దక్కించుకోవాలని వచ్చాను అని చెప్పాడు. నీ ప్రేమ నీ ప్రాణాలను తీస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్నేమీ చెయ్యను అన్నాడు గోరకుడు. నాకు నా చంద్రమతి కావాలి. ఆమె లభించని పక్షంలో నాకు ఈ ప్రాణాలు అక్కర్లేదు అన్నాడు వీరసేనుడు.
గోరకుడు వీరసేనుడికేసి మెచ్చుకుంటున్నట్టుగా చూసి, అయితే చంద్రమతి, నీకు దక్కే ఉపాయం చెప్పగలను. అందుకు నువ్వు సలసలా కాగుతున్న నూనెలో స్నానం చెయ్యాలి. అందుకు సిద్ధమైతే చెప్పు, లేదా నిన్ను కప్పగా మార్చి విడిచిపెడతాను. ఏ పాముకో ఆహారమయ్యేలోగా గెంతుకుంటూ వెళ్ళి అరణ్యం నుంచి బయటపడితే అటు తర్వాత నీకు యథారూపం వస్తుంది అని అన్నాడు గోరకుడు. నేను సలసలా కాగే నూనెలో స్నానం చేస్తాను అని అన్నాడు వీరసేనుడు. గోరకుడు వీరసేనుణ్ణి అరచేతిలోకి తీసుకుని బయలుదేరాడు. ఒకచోట గాడిపోయి ఒకటి బగబగా మండుతూ ఉంది. దానిమీద ఒక పెద్ద రాగిగుండం ఉంది. అందులో కాగుతూ ఉన్న నూనె నుంచి వెచ్చని ఆవిర్లు వస్తూ ఉన్నాయి. గోరకుడు వీరసేనుణ్ణి దాని మీదకి తీసుకుని పోయాడు. అప్పుడు వీరసేనుడు గుండిగలో సలసలా మరుగుతున్న నూనెను చూశాడు. మరొకసారి ఆలోచించుకో, ఇది నీ వల్ల అవుతుందా, లేక కప్పగా మారి తిరిగి వెళ్ళిపోతావా అని అడిగాడు గోరకుడు. నేను ముందే చెప్పాను, నా మాటకు తిరుగులేదు అన్నాడు వీరసేనుడు. గోరకుడు చప్పున వీరసేనుణ్ణి గుండెలోకి జారవిడిచాడు. అంతే, అతడి శరీరమంతా ఒక్కసారిగా బబ్బలెక్కిపోయింది. భరించలేని బాధతో అతడు కెవ్వుమని అరిచాడు. ఏమాత్రం చెల్లించకుండా గోరకుడు గుండెలోకి చూస్తూ ఉన్నాడు. వీరసేనుడు ఆ గుండెలో బెండకాయలాగా మునగలు వేస్తూ చివరకు నిర్జీవుడిలాగా పైకి తేలాడు. అప్పుడు గోరకుడు ఏదో మంత్రం చదివాడు. వెంటనే మండుతూ ఉన్న పొయ్యి గుండిగా మాయమై ఎప్పటి రూపంలోకి వీరసేనుడు అక్కడ కనిపించాడు. గోరకుడు తృప్తిగా తల ఆడిస్తూ, నీ ప్రాణాలు పోలేదు, కానీ ప్రాణాంతకమైన ఇలాంటి వేడి నూనె స్నానం వరుసగా 3 రోజులు చేశాకనే నీకు చంద్రమతి లభించే ఉపాయం చెబుతాను. అందుకు సిద్ధపడితే సరే, లేదా ఇంకా సమయం ఉంది, కప్పగా మారి గెంతుకుంటూ తిరిగి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. నాకు చంద్రమతి లభించే ఉపాయం కావాలి అన్నాడు వీరసేనుడు దృఢనిశ్చయంగా. గోరకుడు వీరసేనుణ్ణి మెచ్చుకుని, రాజకుమారా, ఇంతవరకు ఏ రాజకుమారుడూ చేయని సాహసం చేశావు. నీ ప్రేమ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు, కానీ అది నిశ్చయంగా గొప్పదే అయి ఉంటుంది. సరే, నేనిప్పుడు నీకు చంద్రమతి దక్కే ఉపాయం చెప్పదలుచుకున్నాను, శ్రద్ధగా విను అని అన్నాడు. కాలారణ్యంలోనే మరొక చోట గోరకి అనే రాక్షసి ఉన్నది. బలక్రమాలో, శక్తియుక్తుల్లో అది గోరకుడికి సాటి వస్తుంది. దాని వద్ద అద్భుతమైన కుంకుమ ఉంది. దాన్ని గోరకుడికి తెచ్చి ఇస్తే వాడు చంద్రమతిని విడిచిపెడతాడు. ఆ కుంకుమలోని విశేషం ఏమిటి? నీ వల్ల కాని ఈ పనిని నేను చెయ్యగలనా అని అడిగాడు వీరసేనుడు. అయితే విను అని గోరకుడు ఒక్క క్షణం ఆగి, నా వద్ద ఒక అద్భుతమైన భరిణ ఉంది. దానిలో ఆ కుంకం పోసి దగ్గర ఉంచుకుంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి నా ముందు నిలవలేదు. ఆఖరికి గోరకి కూడా నాకు తల వంచి తీరవలసిందే. గోరకి నుంచి ఆ కుంకాన్ని సంపాదించడం తేలిక కాదు. అసలు దాని నివాసంలో ప్రవేశించడమే సామాన్యులకు అసాధ్యం. మరుగుతున్న నూనెలో బాధకి ఓర్చుకొని స్నానం చేయగలవాడు మాత్రమే గోరకి నివాసంలో ప్రవేశించగలడు. ఇన్ని శక్తులున్న నేను నా శరీరాన్ని అటువంటి బాధకు గురి చేసే సాహసం చెయ్యలేకపోయాను. అలాంటి సాహసం చెయ్యగల వీర యువకుడు లభిస్తాడని చంద్రమతిని అపహరించి తెచ్చాను. ఇప్పుడు చెప్పు, నువ్వు గోరకి నివాసంలో ప్రవేశించి నాకు కుంకుమ తెచ్చిపెడతావా అని అడిగాడు గోరకుడు. నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు వీరసేనుడు. రాత్రిపూట తన శయనగుహలో మానవాకారంలో నిద్రపోతుంది గోరకి. ఆ సమయంలో నిన్ను అక్కడ ప్రవేశపెడతాను. నేను నీకిచ్చే మూలకను నువ్వు దాని నుదుట మీద ఉంచు, అది ప్రాణాలను విడుస్తుంది. కుంకుమ గోరకి పడుకున్న మంచం మీది తలగడ కింద ఉంటుంది అని చెప్పాడు గోరకుడు. వీరసేనుడు గోరకుడిచ్చిన మూలిక తీసుకుని
తన దుస్తులలో భద్రపరుచుకున్నాడు. తర్వాత గోరకుడు చెప్పినట్లు కళ్ళు మూసుకున్నాడు. క్షణం ఆగి కళ్ళు తెరిచేసరికి అతడొక విచిత్రమైన మంచం పక్కన ఉన్నాడు. దానిమీద అతి సామాన్యమైన అందచందాలు గల ఒక మానవకాంత ఆదమరిచి నిద్రపోతూ ఉంది. ఆమెను గోరకిగా ఊహించాడు వీరసేనుడు. అతడి దుస్తుల్లోని మూలిక గుర్తుకు వచ్చింది. అయితే ఉత్తపుణ్యాన గోరకిని చంపటానికి వీరసేనుడికి మనస్కరించలేదు. క్షణం పాటు తటపటాయించి చివరకు అతడామె పాదాలను తట్టి నిద్రలేపాడు. గోరకి హోంకరించి లేచి, ఎవరు నువ్వు? గాలి కూడా చొరబడని వీలుకాని నా నివాసంలోకి ఎలా ప్రవేశించగలిగావు అని అడిగింది. వీరసేనుడు గోరకికి తన కథ చెప్పి, తలుచుకుంటే నీ ప్రాణాలు తీయగలిగి ఉండేవాడిని, కానీ అలా చెయ్యలేదు. ఒక రకంగా నేను నీకు ప్రాణదాతను. ప్రత్యుపకారంగా నాకు కుంకాన్ని ఇవ్వు అని అన్నాడు. గోరకి వీరసేనుడి దయాగుణాన్ని మెచ్చుకుని, రాజకుమారా, ఈ కుంకాన్ని నీకిస్తే నువ్వు దాన్ని గోరకుడికి ఇస్తావు. అప్పుడు వాడు నన్ను తనకు బానిసగా చేసుకుంటాడు. కాబట్టి నువ్వు నాకొక సహాయం చెయ్యి. నేను నీకొక మూలికనిస్తాను. రాత్రి గోరకుడు మానవ రూపంలో నిద్రించే సమయంలో దాని సహాయంతో వాణ్ణి చంపి బరిణెను నాకు తెచ్చివ్వు. నీకు చంద్రమతి దక్కుతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ ఎదిరించలేని ఈ గోరకి సాయం నీకు కూడా కావాలనుకున్నప్పుడల్లా లభిస్తూ ఉంటుంది అని చెప్పింది. వీరసేనుడు తల అడ్డంగా ఊపి, ఈ సృష్టిలో స్త్రీ పురుషులకు పరస్పరం తోడు కావాలి. మీరిద్దరూ వివాహమాడితే ఎవరి సహాయమూ అక్కర్లేకుండానే మహాశక్తివంతులవుతారు. చంద్రమతిపై ప్రేమతో నేను సలసల కాగే నూనెలో స్నానం చేశాను. నువ్వు గోరకుణ్ణి ప్రేమించి ఈ కుంకాన్ని త్యాగం చెయ్యి. నీ శక్తులకు మించాలని ప్రయత్నించే గోరకుడు నీ ప్రేమకు మాత్రం లొంగే ఉంటాడు అని అన్నాడు. గోరకి వీరసేనుడి మాటలు నిజమనిపించాయి. అది తలగడ కింద ఉన్న కుంకం పొట్లాన్ని వీరసేనుడికిచ్చి, నేను గోరకుడిని పెళ్లాడాలనుకుంటున్నాను. అతడికి ఇది నా కానుకగా చెప్పు అని అంది. వీరసేనుడు గోరకుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, నువ్వు గోరకిని పెళ్లాడటంలోనే సౌఖ్యముంటుంది. ఎన్ని శక్తులు సంపాదించినా నిన్నవి సుఖపెట్టవు కదా అన్నాడు. తనకు గోరకి కుంకాన్ని పెళ్లి కానుకగా పంపిందని తెలియగానే గోరకుడు ఎక్కడలేని ఆనందం వచ్చింది. గోరకుడు వెంటనే చంద్రమతిని వీరసేనుడికి అప్పగించి అరణ్యం బయట వదిలిపెట్టాడు. అక్కడ ఉన్న రాజకుమారులు జరిగింది తెలుసుకుని గోరకుడు గోరకి పరమ దుష్టులు, కుంకం బరిణ ఒక చోటుకు చేరటం వల్ల ప్రపంచానికి మరింత ప్రమాదం. అవకాశం వచ్చినప్పుడు తెలివిగా వాళ్లను చంపకుండా నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అంటూ వీరసేనుణ్ణి నిందించారు. అందుకు వీరసేనుడు నవ్వి, ప్రేమకు ద్వేషం తెలియదు. ఒక్క చంద్రమతి విషయంలో తప్ప గోరకుడు ప్రపంచానికి ప్రమాదం తలపెట్టినట్టు ఆధారాలేమీ లేవు. నా విషయంలో వాడి ఔదార్యం చూశారు కదా. గోరకుడు చెప్పే వరకు గోరకి గురించి మనకు తెలియనే తెలియదు. కాబట్టి లేని ప్రమాదాన్ని ఊహించుకుని లేని శత్రుత్వాన్ని కల్పించుకుని వాళ్ళని ఎందుకు చంపాలి అని అన్నాడు. రాజకుమారులు వీరసేనుడి మాటలు విన్నాక తాము నోరు జారినందుకు సిగ్గుపడ్డారు. తక్కువ కాలంలోనే చంద్రమతి వీరసేనుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆ వివాహానికి వచ్చిన గోరక దంపతులు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే మహాపురుషులందరికీ మేము సహాయం చేయగలమని మాట ఇచ్చి వెళ్ళారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.